రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన యేసు క్రీస్తు ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడవు నాయన. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ఎన్నో జీవితాలు నాయన నాశన కూపంలోనికి వెళ్ళాయి. ప్రభువా, మీరైతే మామూలను మీ శక్తి చేత, మీ బలము చేత నింపి, అయా మీ కృప చేత నింపి, ప్రభువా మరొక దినములోనికి మమ్మలను మీరు ప్రవేశపెట్టినందుకై మీకు స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి, మీ ఉచితమైన దయను బట్టి, మీ ఉచితమైనటువంటి క్షేమమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడవు, మా మనవులను అంగీకరించగలిగిన దేవుడవు నాయన. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా రక్షకుడవైన దేవుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరిశుద్ధాత్మ దేవుడా, మీకు వందనాలు. అనేక మంది బిడ్డలు ప్రభువా ఈ ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఉండగా తండ్రి మీరు కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను. ఆశపడు ప్రాణమును తృప్తిపరిచే దేవుడవు. ఈ ప్రార్థన వారి ఎదలోనికి వెళ్ళినట్లుగా, వారి జీవితాలలో కార్యసిద్ధి కలుగు చేసేదిగా ఉండునట్లుగా మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు, ప్రతి విధమైనటువంటి కుయుక్తి సాతాను యొక్క అయా ప్రతి బలహీనత యేసు క్రీస్తు నామములో తొలగిపోవునుగాక. జీవము కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో జీవితంలో వేసారిపోయి ప్రభువా తండ్రి ఆత్మహత్య శరణ్యమని అనుకుంటున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని మీరు దర్శించండి. వారి లోపట ఉన్నటువంటి ఆత్మహత్య తలంపులను తొలగించండి. సూసైడ్ ఆయా ఆలోచనలు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో ఆ ఆలోచనలు తొలగిపోవునుగాక. యేసు క్రీస్తు నామములో వారిలో ఉన్నటువంటి ఆ యొక్క నాయన చద్దాము అనుకున్నటువంటి ఆలోచనలు తొలగించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబ కలహాల చేత, వ్యాపార నష్టాల చేత, ఉద్యోగ లేమి చేత, అయ్యా పంట పండకపోవడం వల్ల ఈ విధంగా అనేక మంది అప్పుల భారము చేత ఎంతోమంది అయ్యా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుండగా దయ ఉంచి వారిని కనికరించండి. వారి మనస్సును మీరు మార్చండి. ఆత్మహత్య తలంపుల నుంచి వారికి విడుదల కలగాలి నాయన. ఆత్మహత్య తలంపుల నుంచి వారికి విడుదల కలగాలి నాయన. దయచేసి కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను. దయ ఉంచి కనికరించుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా వారిలో ఉన్న ఆలోచనలను తీసివేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రభువా వయస్సు గతించిపోతా ఉంది, వయస్సు మీద పడుతూ ఉంది, కానీ వివాహాలు జరగట్లేదు. అటువంటి బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా తండ్రి వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరుగునట్లుగా మీరు కృప చూపించండి. ఎవరికి మీరు సిద్ధపరిచారో తండ్రి మీకు స్తోత్రాలు. మీ ఏర్పాటులో, మీ సిద్ధపాటులో ఎవరైతే ఉన్నారో ప్రభువా వివాహాలు జరుగునట్లుగా మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మా అమ్మాయి, మా కూతురు మ్యారేజ్ కావట్లేదని అనేక మంది, మా అబ్బాయి మ్యారేజ్ కావట్లేదని అనేక మంది అయా ఇబ్బందులకు గురవుతుండగా, వేసారిపోతూ ఉండగా దయచేసి కనికరించు నాయన. దయ ఉంచి కనికరించు నాయన. ప్రభువా మీ కార్యములు జరిగించు ప్రభువా. వారి వివాహాలు జరుగునట్లుగా మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి రైతాంగం కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారి పాడిని దీవించండి నాయన. వారి పంట పొలాలను మీరు దీవించండి. వారి పంట పొలాలలో వారి భూమిని మీరు ఆశీర్వదించు నాయన. వారి భూమిలో అయా తండ్రి మంచి అయా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. సారవంతమైన భూమిగా వారి భూమిని మీరు మార్చవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా రక్షకుడవైన యేసు క్రీస్తు ప్రభువా, మా విమోచకుడవైన ప్రభు
ప్రభువా, రైతులు ఆత్మహత్యలకు గురి కాకూడనట్లుగా సహాయము దయచి, వారికున్న రుణ బాధల నుంచి విడుదల కలుగచేయి, వారికున్నటువంటి అప్పుల బాధల నుంచి, ఆర్థిక లేమి నుంచి విడుదల కలుగచేయి, పంట దిగుబడి మంచి దిగుబడి రావడానికి సహాయము దయచేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి, సారవంతమైన నేలగా, సారవంతమైన భూమిగా మార్చండి. ఫలవంతమైన భూమిగా వారి భూములను మీరు మార్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఏ పంట వేసినా అధిక దిగుబడి వచ్చినట్లుగా సహాయము దయచేయి ప్రభువా. దేవా, దయ ఉంచి కనికరించండి. దయచేసి కనికరించి మీ కార్యాలను వారి ఎడల జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా రైతులు అయా మోటార్ వేయడానికని, నీళ్లు పెట్టడానికని వెళ్తున్నప్పుడు కొంతమంది కరెంట్ షాక్ గురై చనిపోతున్నారు తండ్రి. అటువంటి ప్రమాదవశాత్తులు జరగకుండానట్లుగా మీరు కృప చూపించు నాయన. ప్రభువా, మీ కాపుదల దయచేయి, మీ భద్రతను దయచేయి, మీ క్షేమమును వారికి అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. రైతుల చుట్టూ, వారి పొలాల చుట్టూ, వారి పాడి చుట్టూ మీ కంచెను, కాపుదలను, భద్రతను, క్షేమమును దయచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్వామి అయా, ఎన్నో చదువులు చదువుకొని సంవత్సరాల కొలది ప్రభువా తండ్రి వారి జీవితాన్ని చదువు కొరకు దారపోసినటువంటి బిడ్డలు అనేక మంది ఉంటూ ఉండగా ప్రభువా, దయచేసి కనికరించుము నాయన. దయ ఉంచి కనికరించుము నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, అయా చదువుకున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దొరుకునట్లుగా మీరు కృప చూపించండి. చదువుకున్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దొరుకునట్లుగా కృప చూపించండి నాయన. యేసయ్య నామములో ప్రభువా తండ్రి వారికి ఉద్యోగాలు దొరుకునుగాక. లక్షల రూపాయలు పెట్టి నాయన చదువుకున్నారు నాయన. జీవితాన్ని త్యాగం చేసి చదువుకున్నారు ఉద్యోగాల కొరకు. ఉద్యోగాలు రావట్లేదు. దయచేసి కనికరించండి. దయ ఉంచి కనికరించండి ప్రభువా. మీ కార్యములు జరుగునుగాక స్వామి. వారికి ఉద్యోగాలు దొరుకున్నట్లుగా మీరు కృప చూపించి సహాయము దయచేయవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కుటుంబ సమస్యలతో, కుటుంబ ఇబ్బందులతో, కుటుంబంలో ఉంటున్నటువంటి నాయనా ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎంతోమందికి భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతూ ఉన్నాయి ప్రభువా. అటువంటి గొడవలు జరగకూడనట్లుగా భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకు మర్యాద కలిగిన వారిగా, గౌరవం కలిగిన వారిగా ఉండుటకు మీరు కృప చూపించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, కుటుంబ వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నటువంటి చీకటి కార్యాల యొక్క అయాతని దుష్టిని పనిని యేసుక్రీస్తు నామములో అణగదొరుకుతున్నాము తండ్రి. దయ ఉంచి దయచేసి కనికరించి మీ కార్యాలు జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించు, ఆశీర్వదించు. వారి జీవితాలలో అద్భుతమైన కార్యం జరిగించమని మా ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్.